హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా చెట్లో ఉన్న నెల్లికాయలు కోస్తున్నాం. చిన్న నెల్లికాయలు ఇవి కోయడానికి నానా తంటాలు పడ్డాము. ఎందుకంటే ఇవి లాస్ట్లో చివరిలో ఉన్నాయన్నమాట కాయలు. అందుకనేసి చాలా కష్టమైంది. ఇంకా ఫైనల్గా ఇలా ఒకటి క్లాత్ పెట్టుకొని ఊపేస్తున్నాం అన్నమాట. సో ఇలా చేయడం చాలా ఈజీ అయింది. మొత్తం రాలిపేసాము. దాదాపు 2 kgs దాకా వచ్చాయి. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. మా బాబు అయితే ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఎందుకంటే అలా రాలుపుతున్నామనేసి అదొక సరదా వాళ్ళకి. సో కాయలు కోద్దామని చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నా. అవేమో కింద పడిపోతున్నాయి, మాగిపోయి. మా హస్బెండ్ బెంగళూరులో ఉంటారు. సో ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా రాలుపుతున్నాము. సో నెల్లికాయల ఊరగాయ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అప్లోడ్ చేస్తాను వీడియోని, చూడండి. సో ఫైనల్గా అయితే రాలిపేసాము. చాలా కింద పడిపోయాయి, చాలా వేస్ట్ అయిపోయాయి. వీటికి సీజన్ అంటూ ఏమీ ఉండదు. మోస్ట్లీ ఇయర్లీ 3 times అయితే వస్తూ ఉంటాయి కాయలు. ఎట్లా కాస్తాయంటే కొమ్మలు కూడా వంగిపోతాయి, అట్లా కాస్తాయి. ఇంకా మా ఇంటికి ఎవరు వస్తుంటే వాళ్ళందరూ కోసుకెళ్తుంటారు వీటిని. ఎప్పుడు ఉంటాయి కాబట్టి. చాలా కింద పడిపోయాయి, వేస్ట్ అయిపోయినాయి. ఫైనల్గా 2 kgs వచ్చాయి. నో ప్రాబ్లం, వచ్చినవి చాలు. ఇప్పుడు కోసుకున్నవి యాక్చువల్గా ఒకే ఒక కొమ్మలోటివి. ఇంకా చెట్టు అంతా అలానే ఫుల్గా ఉంటాయి ఎప్పుడు. చూడండి ఎంత ఎల్లోయిష్గా ఉన్నాయో, పెద్ద సైజు వచ్చాయి. యాక్చువల్గా ఈ టైప్ ఉంటే చాలా బాగుంటాయి. ఎక్కువ పులుపు అనిపించదు. గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు తింటే చాలా పులుపు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.